కూరల్లో రారాజైన వంకాయని ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా చాలా రుచిగా ఉంటుంది వంకాయ కూర. ఈరోజు ఈ స్పెషల్ కర్రీ ట్రై చేశాను. ఇది అన్నంలోకే కాక రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి గాను ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. ఈ మసాలాలో ఏ విధంగా చేయాలంటే నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ 1 స్పూన్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొన్ని కరివేపాకు, తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి అవి కూడా వేయించుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క వేయాలి. అది కూడా వేయించుకుని చివరిగా ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని దాంట్లో నీళ్ళు పోసుకుంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో నూనె వేసుకుని వంకాయలు వేసుకుని ఉప్పు తగినంత పసుపు వేసి అది బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి వేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. కొబ్బరి కూడా వేస్తారు ఈ పేస్ట్లో. పచ్చి కొబ్బరి వేసాను నేను. అది కూడా వేసుకుని మొత్తం వేసి ఒకసారి పైకి కింద కలిపితే మనకి వంకాయ మసాలా కూడా రెడీ.